చూడాలనే ఉద్దేశంతో పాత టీం ని తీసేసి కొత్త టీం మెంబర్స్ ని రిక్రూట్ చేస్తున్నాడు మన సూపర్ శ్రీను. దీనికోసం ఆడిషన్స్ కూడా పెట్టారు. మరి ఆడిషన్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ హిస్ టీమ్. మనకు ఒక మంచి టీం కావాలి. జబర్దస్త్ ఆడిషన్స్ అని చెప్పి ఒక ప్రకటన ఇద్దాం రా. రాష్ట్రంలో టాలెంట్ కుప్పలు తెప్పలుగా పడిందిరా, వాళ్ళని వాడుకుందాం. నీకు అలవాటే కదా. ఇలాంటి పంచులు వేయొద్దు. పబ్లిసిటీ ఎలా చేయాలో పాంచాయి. పేపర్లు, టీవీ, వెబ్సైట్లు, సినిమా హాళ్లు, చివరికి సులభ్ కాంప్లెక్స్ గోడలు కూడా వదలొద్దు. జబర్దస్త్ ఆడిషన్స్ అని చెప్పి ఫుల్ గా పబ్లిసిటీ ఇవ్వు. జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి? వద్దులే, ఫేస్బుక్ లో చిన్న పోస్ట్ పెట్టు సెలక్షన్స్ అని చెప్పి. అన్నా పెట్టానన్నా, అప్పుడే 600 లైక్లు. అవునా? అరే అయితే చాలా మంది వచ్చుంటారా. వాళ్ళలో తురుపు ముక్కలు లాంటి టీంని మనం ఇప్పుడు చేద్దాం. సరే అన్న. పిలువు అన్నారు, పిలువు. జబర్దస్త్ లో సెలక్షన్ అవుతా, మా ఊరికి పేరు తీసుకొస్తా. అనిత, నీ జబర్దస్త్ లో సెలెక్ట్ అవుతా, నీ ప్రేమను నేను గెలుచుకుంటా. ఒసే బామ్మ, నువ్వు చచ్చిపోయే లోపల జబర్దస్త్ స్టేజ్ మీద ఒక్కసారి నెక్కమన్నావు కదే. ఈ రోజు సెలక్షన్స్ జరుగుతున్నాయి, వచ్చా సెలెక్ట్ అవుతా. నన్ను జబర్దస్త్ స్టేజ్ మీద చూడాలని మా నాన్న కోరిక, రేష్మిని దగ్గర నుంచి చూడాలని నా కోరిక. జబర్దస్త్ ఆడిషన్ కి వచ్చిన ఎవరెవరో రండి. కదా అవునవును, మీరు కూడా ఆడిషన్స్ కి వచ్చారా? నేను ఆడిషన్స్ రావటం ఏంట్రా, నా టీంలో ఆడిషన్స్ కి మిమ్మల్ని పిలిచా. దేవుడా, మేము సంకరాగిపోయినా పర్లేదు, నీకున్న పేరు మాత్రం మాకొద్దు నాయన. ఈ లోపలకి మీరు ప్లీజ్ అన్న ఆగండి అన్న, మీకు దండం పెడతానన్న. ఒక్కడన్నా సెలెక్ట్ అవుతాడన్నా, చెయ్యండి అన్న. ఎన్నెల్లా పని ఆపొద్దురా వాళ్ళని. చిరంజీవి గారు కూడా చిన్న చిన్న వేషాల నుంచే మెగాస్టార్ రేంజ్కి వెళ్ళారు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన రామోజీరావు గారు కూడా ఆయన జీవితం సైకిల్ మీదే స్టార్ట్ చేశారు. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. మీరు నాతో ఒక్క అడుగు వేయడానికి రెడీగా ఉంటే మీతో 1000 అడుగులు నడిపిస్తా. అన్నా, ఇప్పుడు 1000 మైళ్ళు మనం నడవడం అవసరం అంటావా? ఆటోను, బండు, ట్రైను. ఎస్, ఇదే ఈ పంచ్ నాకు కావాలి. నేను మిమ్మల్ని మంచి మంచి తురుపు ముక్కల్ని తీస్తా, సెలెక్ట్ చేస్తా. అందరూ వెనకాల లైన్ లో నిలబడండి. ఒక్కొక్కరిని పిలువురా. నువ్వు రా ముందు. మొదలు పెట్టమంటారా? మొదలు పెట్టు. ఏంట్రా కామెడీ చేయమంటే డాన్స్ చేస్తామంట? జబర్దస్త్ డాన్స్ అవసరం లేదు. జబర్దస్త్ కు డాన్స్ అవసరం లేదా? అవసరం లేదనే చెప్తున్నాను. టీమ్ లీడర్స్ ఎంత మంది? 5. వాళ్ళు చేసే స్కిట్లు ఎన్ని? 5 కదా. రేష్మి ఇంట్రడక్షన్ కో సాంగ్, నాగబాబు గారికి సాంగ్, రోజా గారికి సాంగ్, టీమ్ లీడర్ స్కిట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక సాంగ్, సాంగ్ అయిపోయిన తర్వాత ఒక సాంగ్, ఫటాఫట్ రౌండ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక సాంగ్, ఎండింగ్ అయిన తర్వాత ఒక సాంగ్. ఎవరైనా స్కిట్ కొట్టారనుకో అప్పుడు ఒక సాంగ్, అందరు కలిపి ఒక సాంగ్. అదే రోజు ఎవరైనా పుట్టినరోజు వచ్చిందనుకో అప్పుడు ఒక సాంగ్. మీరు అందరు చేసేది ఏంది? స్కిట్ కన్నా డాన్స్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇక్కడ. అవునరా, మన టీంలో ఎలాగ డాన్సర్ లేడు కాబట్టి వీరిని సెలెక్ట్ చేయి. నెక్స్ట్ పిలువురా. నువ్వురా. పర్ఫార్మెన్స్ చెయ్యి, స్టార్ట్ చెయ్యి. ఇది పర్ఫార్మెన్స్ అయ్యా, ఫిట్స్ కాదు. ఏం పర్ఫార్మెన్స్ రా ఎర్రి పప్ప? నేను ఎర్రి పప్ప కాదండి, కొండెర్రి పప్ప. ఇంకోటి చూపిస్తాను. చూడండి. ఇదిగో ఇప్పుడు అందుకే డ్రాయర్ కొనుక్కున్నప్పుడు సైజ్ చూసుకొని కొనుక్కోవాలి. టైట్ అయిపోతే ఇలాగే ఉంటది. నెక్స్ట్. అరే నువ్వురా. మొదలు పెట్టమంటారా? మొదలుపెట్టి వచ్చింది అందుకే కదా. చిత్రం బాలమిత్రుడు కదా, రచయిత శ్రీ నారాయణ రెడ్డి గారు, పాడినవారు ఎస్ జానకి గారు. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. ఒక గుటిలోన రామచిలకుంది, ఒక గుటిలోన కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గోబ బగిలి పోద్దే. చాలా లోపం ఏంటండి? లోపం ఏంట్రా? ఏం చేస్తున్నావురా? నువ్వు వచ్చిన జబర్దస్త్ సెలక్షన్స్ రా, కామెడీ చేయాలరా, పాటలు పాడుతున్నావు ఏంట్రా? అయ్యో,
ఇది పాడుతో తీయగా కాంపిటీషన్ కాదండి. అరే ఫనీ అన్న వీడు పొరపాటున సారథి స్టూడియోకి వెళ్ళిపోయి అన్నపూర్ణకు వచ్చాడు. ఈయన బయట తీసుకెళ్ళి ఆటో ఎక్కి పంపించే. సరే అన్న. అరే నెక్స్ట్ నువ్వురా. అన్న ముందు చిటికేసి కాలు మీద కాలేసి కూర్చున్నారా? నీకెంత ఏడుకొండల రికమెండేషన్. మీకు ఏ విధంగా సాయపడగలను? ఏడుకొండల రికమెండేషనా? సరే సార్, మీకు ఇంతమంది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఏడుకొండలు అడుగు. సినిమాలు ఏమైనా చేశారండి? ఏడుకొండలు అడగవా? కొన్ని టీవీ ప్రోగ్రామ్ ఏమైనా చేశారండి? అది కూడా ఏడుకొండలు అడగవయా? ప్రతిదీ ఏడుకొండలు నడుగు. మరేంటి, ఇక నేను సెలెక్ట్ అయినట్టే కదా? నువ్వు సెలెక్ట్ అయ్యావో లేదో ఏడుకొండలే అడుగురా. ఆడు 7 కొండలు పంపించాడంటే మంచి సౌండ్ పార్టీ అయ్యి ఉంటాడు. దాన్ని జాగ్రత్తగా సెట్ చేస్తా కదా. అవునరా, బిర్యానీ చాలా అయింది. నైట్ సెట్ కూడా మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? ఇది కామెడీ షో కదా, సరదాగా దన్నాడు. నెక్స్ట్ ఎవడో పిలువురా. నెక్స్ట్ దామ్మా నువ్వురా. సీన్ గారు మీరు సూపర్ సార్. జింకి చక జింకి చక జింకి చక జింకి చక ఎక్స్ట్రా జబర్దస్త్ చేయడం గ్రేట్ సార్. నా భజన చేశాడన్నాడు. ఇక్కడ కామెడీ కంటే భజన ఇంపార్టెంట్. మరి భజనకా? అరే నువ్వు సెలెక్ట్ అయింది కూడా అలాగే కదా. ఇప్పుడు నా గురించి ఎందుకులే, చూసిన చాలు కానీ ఇట్రా పని చూడొచ్చి. టేక్ యువర్ చైర్. టేక్ యువర్ చైర్ చైర్ తీసుకెళ్తాడు. ఆటో ఆటో మనకి వీడియో కావాలి. అరే సూపర్ రా. కామెడీ అంటే యుద్ధం లాంటిది. ఒక్క నిమిషం సార్, అందుకే ప్రిపేర్ అయ్యా సార్. ఇది నా సామ్రాజ్యం. తురుపు ముక్కలు లాంటి కుర్రాలు నేరా. ఈ కుర్రాలతో స్కిట్ కొడతా. ఇదే నా సామ్రాజ్యం. జబర్దస్త్ కా ఫౌజియస్. ఇప్పుడు మీ అందరితో నేను ప్రతిజ్ఞ చేపిస్తా. అందరూ చేతులు చాపండి. మీరుంది సూపర్ సీన్ ముందురా. వాళ్ళకు కూడా తెలుసు మీరు ఎలా డబ్బులు ఎవరని చెప్పి. నువ్వు వాళ్ళ లైన్లో నిలబడతావా? వద్దులే, ఎక్కడే నుంచి ఉంటా. మేము నానా కష్టాలు పడి కష్టాలు పడి నవ్విస్తామని ఇటు జడ్జిల్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని అటు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతామని ఈ సూపర్ సీన్ టీమ్ లో స్కిట్ కొడతామని. ఏం మాట అది? జబర్దస్త్ మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాం. ఇప్పుడు నవ్వుల మోత మోగిస్తా మీకు ఈ స్టేజ్ మీద. అన్నా ఎవరు మోగుతున్నారు చూడ. ఏడుకొండలరా, మీలాంటి వాళ్ళు కలిసి ఆయన సెలబ్రిటీ చేశారు. సార్ ఏడుకొండల గారు, సార్ తురుపు ముక్క లాంటి టీమును రెడీ చేశారు సార్. సార్ అవును సార్, పాల ప్యాకెట్. సార్ ఈసారి జబర్దస్త్ లో ప్రతి స్కిట్ మందే. అవును సార్. సార్ 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 అది కాదు సార్, సడన్ గా చెప్పకుండా. సార్ ఏమైందన్నా? మన తీసేశారంటారా? తీసేశారా? ఏంటి తురుపు ముక్కల్లాంటి టీమా? అదే. అబ్బా, డబ్బులో చేసేస్తే చిత్రం సీన్ టీంలు ఉన్నాం మేము, పైసలు అడుగుతాం. My God, I'm seriously spellbound. ఆర్డర్ Jabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love